జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందారు. పారిపోతున్న ఆయన్ను వెంటాడి మరీ చంపినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలి ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి కుటుంబ సభ్యులు పహల్గాంకి బయలుదేరి వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఈ నెల 18వ తేదీన చంద్రమౌళి అలాగే నాగమణి దంపతులతో పాటు మరొక నలుగురు కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో నిన్న ముష్కరల దాడిలో చంద్రమౌళి మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సైతం కూడా ఆయన గృహాన్ని వద్దకు చేరుకున్నారు. మరిన్ని వివరాలు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, వీళ్ళు ఎప్పుడు వెళ్ళడం జరిగింది? ప్రస్తుతానికి ఆయన బాడీని కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు నాడు ఈ చంద్రమౌళి గారితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిపి 6 మెంబర్స్ జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం జరిగింది మమ్మల్ని టూర్ ప్రోగ్రామ్. ఈ 6 గంటల్లోని నిన్న జరిగిన ముష్కర్ల దాడిలో చంద్రమౌళి గారు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ చనిపోవడం జరిగింది. ఇప్పుడు మేము మొన్న నుంచి చేసిన దాంట్లో ఇప్పుడు ఈయన డిస్టెన్స్ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదేమో జీబీ ఎంకరేజ్ అపార్ట్మెంట్స్ పాండంగపురంలోనే ఐడెంటిఫై చేయింది. మిగతా వెళ్ళిన 6 రోజుల్లో ఈయన ఒకరు చనిపోయారు, 5 సేఫ్. ఇప్పుడు ఈయన తాలూకా పార్థివ దేహం కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో 12 o'clock రీచ్ అవుతుంది మెయిన్ ఈరోజు మధ్యాహ్నం. అంటే మన ప్రభుత్వం నుంచి ఏమైనా ఏర్పాట్లు చేయాలని కానీ ఆదేశాలు రావడం కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయి సార్? మిగిలిన 5గురు పరిస్థితులు సైతం కూడా వాళ్ళ అడ్రస్ను కూడా ట్రేస్ చేశారా? వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడం కానీ ఇలాంటివి? అంటే మనకి ఇప్పుడు వాళ్ళు మిసెస్ అయిన పద్మా గారు ఫోన్ నెంబర్ మేము ట్రేస్ చేసాం. ఆవిడ ఆ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, ఇప్పుడు 20 మందికి గాయాలయ్యాయి. అందులో వీళ్ళకి గాయ అయ్యాయా లేదా, ఎట్లా ఉన్నారనేది లిఫ్ట్ చేస్తే కానీ మనకు తెలియదు. ఈయన చనిపోయింది మాత్రం జేఎస్ చంద్రమౌళి గారు ఒకరే ప్రజెంట్. మిగతా ఇన్ఫర్మేషన్ ఆవిడ ఫోన్ చేయడం, ఒకసారి మళ్ళీ ఫోన్ చేయమని పద్మా గారు ఫోన్ చేసి ఆవిడ లిఫ్ట్ చేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు వెల్లడిస్తాం. ఆయన ఇదే అపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక 5వ ఫ్లోర్లో నివాసం ఉంటూ ఉన్నారు. అందరితో కూడా చాలా కలివిడిగా ఉండే వ్యక్తి. ఇలా అవడం పట్ల అయితే ఈ అపార్ట్మెంట్ వాసులు కూడా దిగ్భ్రాంతికి అయితే గురయ్యారు. చాలా ఆవేదన సైతం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ వాచ్మెన్ భారీ సైతం కూడా ఉంది. ఆమెను అడిగి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళతో పాటే ఆయన ఉండేవాడు. ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళని పలకరిస్తూ ఉండేవాళ్ళు. ఆమెను అడిగి తెలుసుకుందామా, అసలు ఎప్పుడు వెళ్ళారు, ఆయన అసలు ఎట్లా ఉండేవాళ్ళు మీతో? మాతో బాగానే ఉండేవాళ్ళు సార్. శుక్రవారం ఉదయం 6:30కి వెళ్ళారు. క్యాంప్ వెళ్తామని చెప్పారు మా ఆయనకి మాకు. అంటే జాగ్రత్తగా ఉండండి సుధాకర్, మీరు బయటికి వెళ్ళకండి అని అంటే సరేలేండి సార్ అని అన్న. వచ్చేస్తాం 26 కల్లా అన్నారు. ఈరోజు ఉదయం సార్కి ఇది తెలిసింది సార్. ఇది ఆయన 26వ తేదీ కల్లా మేము ఇక్కడ ఉంటాము, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా వాచ్మెన్కి చెప్పి వెళ్ళారు. కానీ ఇంతలోనే ఈ ఘటన జరగడం పట్ల అయితే ఇక్కడ అపార్ట్మెంట్ వాసులతో పాటు ఇక్కడ చుట్టుపక్కల వారంతా కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.